కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ నిత్యశ్రీ నిత్యమంగళం. వైభవ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో ప్రతిష్ట గావింపబడి జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ 3 రోజుల ఉత్సవంతో పాటు మే 1వ తేదీ శుక్రవారం నాడు వైశాఖ శుద్ధ పౌర్ణిమ, అన్నమాచార్య జయంతి వసుధైక కుటుంబానికి అందిస్తున్న అపురూప ఆహ్వానం ఇది. శ్రీ స్వామివారు ప్రధాన అక్షరామూర్తిగా ఆరాధనలు అందుకుంటూ వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీవారికి పంచామృత అభిషేక మహోత్సవ కార్యక్రమం ఉదయం 6:30 జరుగుతుంది. 6:30 నుంచి సుమారు 8:30 వరకు స్వామివారి పంచామృత అభిషేకం, తదనంతరం నిజపాద దర్శనం, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక మే 2వ తేదీ శనివారం శ్రీవారి సన్నిధిలో ఉత్సవాలు ముగింపు జరుగుతున్న శుభ సందర్భంలో పరిసమాప్తి అవుతున్నటువంటి తరుణంలో ఉత్సవ పరిసమాప్తి విందుగా అయ్యవారి సన్నిధిలో మే 2వ తేదీ నాడు సుమారు 5,000 మందికి అయ్యవారి సన్నిధిలో మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేయడం జరిగింది. అందరూ ఆహ్వానితులే. శనివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు స్వామి సన్నిధిలో ఈ మహాన్నదాన కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతూ ఉన్నది. అదే రోజు 50 మంది భక్తుల కోరిక మేరకు స్వామి సన్నిధిలో తీర్థ మహోత్సవం అనగా పరస అని ప్రాంతీయ భాషలు అంటాం కదా, అనేకమైనటువంటి వ్యాపారస్తులు, దుకాణదారులు, కళాకారులు వచ్చి వారి స్వామి సన్నిధిలో విన్నపం చేసుకుని వారి ఇక్కడ తీర్థ మహోత్సవం చేసే ఉద్దేశం చేత ఈ సంవత్సరం ప్రత్యేకంగా పెడుతున్నాం కనుక ఈ జరిగే కార్యక్రమాలలో అనగా తోమాల సేవ, ప్రసాద్ సేవ, కళ్యాణ మహోత్సవం ఇత్యాది సేవలలో మీరందరూ పాల్గొని భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని స్వామి సన్నిధిలో కొంచెం సద్వినియోగం చేసి స్వామి అనుగ్రహంతో కుటుంబం ఆయుర్ విభోభోగభాగ్యాలతో వర్ధిల్లేటట్లుగా అనుగ్రహించాలని మనఃపూర్వకంగా స్వామి సన్నిధి నుంచి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ సందర్భముగా కార్యనిర్వహణాధికారి వారు శ్రీమాన్ బండారు ప్రసాద్ గారు మరియు అర్చక బృందం, స్థానికులు, భక్తులు, దాతలు అందరూ కలిసి చేసుకున్న ఈ పండుగని అందరూ అనుభవిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వైభవ వెంకటేశాయ.